ఆడవాళ్ళు సున్నిత మనస్కులు, పైగా ఒకరంటే ఒకరికి ప్రాణ స్నేహం ఉన్నవాళ్ళు. వాళ్ళ ఇంటి పక్క వీధిలోనే ఉన్న ఆ శవం ఎవరిది? ఆ డెడ్ బాడీ వెనుక జరిగిన కథ ఏంటో తెలుసుకుందాం. శవాన్ని చూసిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్కు వచ్చారు. శవం పూర్తిగా కాలిపోయి ఉండడంతో ఎవరిదనేది గుర్తించలేకపోయారు. ఘటనా స్థలంలో గాజులు, తాళం చెవి, సగం కాలిన దుస్తులు, ఓ హ్యాండ్ బ్యాగ్ పోలీసులకు దొరికాయి. చనిపోయింది ఓ అమ్మాయిని తెలుస్తున్నా ఆమె ఎవరన్నది తేలలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కోసం వాటిని స్వాధీనం చేసుకుని శవాన్ని పోస్టు మార్టంకు తరలించారు. శవం ఎవరిదో తెలియకపోవడంతో దర్యాప్తు ఎలా చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. ఇంతలో వెతుకుతున్న తీగ కాలికి తగినట్లుగా మల్లిక తండ్రి కసవయ్య పోలీస్ స్టేషన్కు వచ్చాడు. తన కూతురు 2 రోజులుగా కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. మల్లికకు సంబంధించిన వివరాలు తెలుసుకున్న పోలీసులకు ఓ అనుమానం వచ్చింది. మల్లిక ఉండేది దూదివారి వీధి. ఆ పక్క వీధిలోనే మొన్ననే ఓ గుర్తు తెలియని శవం దొరికింది. ఆ డెడ్ బాడీ మల్లికదే కావచ్చేమో అనుకున్నారు పోలీసులు. వెంటనే శవం దగ్గర దొరికిన వస్తువుల్ని, దుస్తుల్ని కసవయ్యకు చూపించారు. అవి చూసి కసవయ్య షాక్ అయ్యాడు. తన కూతురికి ఏమైందంటూ కన్నీళ్లు పెట్టాడు. పోలీసులు చెప్పింది విని గుండెలు బాదుకున్నాడు. డెడ్ బాడీ ఎవరిదో తెలియడంతో పోలీసులకు దర్యాప్తు చేయడం తేలికైంది. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మల్లిక, సత్యవతి అద్దెకుంటున్న ఇంటికెళ్లారు. ఆ ఇంటి యజమానిని ఆరా తీశారు. అతను వాళ్ళుండే గది చూపించాడు. గదికి తాళం వేసింది. 2 రోజులుగా ఎవరూ ఇళ్లకు రావట్లేదని, పక్క గదిలో ఉంటున్న బ్యాచిలర్ కుర్రాడు జయరాజ్ కూడా కనిపించలేదని చెప్పాడు. ముందు సత్యవతిని పట్టుకుని ప్రశ్నిస్తే కేసు ఓ కొలిక్కి వస్తుందని పోలీసులు భావించారు. సత్యవతి కోసం హాస్పిటల్కి వెళ్లారు. కానీ ఆమె అక్కడ లేదు. అనుకోకుండా ఓ రోజు సత్యవతి పోలీసుల కంటపడింది.
ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి ప్రశ్నించారు. ఆమె చెప్పే సమాధానాలతో పోలీసులకు అనుమానం కలిగింది. నిజం చెప్పు అంటూ గట్టిగా నిలదీశారు. ఇక తప్పించుకోవడం కుదరదని గ్రహించిన సత్యవతి జరిగిందంతా వివరంగా చెప్పింది. దూదివారి వీధిలో ఓ ఇంట్లో గది ఖాళీగా ఉందని తెలిసి మల్లిక సత్యవతి ఇంటి యజమానితో మాట్లాడారు. కానీ అక్కడ వారికి చిక్కొచ్చి పడింది. వాళ్ళిద్దరూ ఉండాలనుకుంటున్న రూమ్ పక్కన చిన్న గదిలో ఓ బ్యాచిలర్ కుర్రాడు అద్దెకుంటున్నాడు. అతడి పేరు జయరాజు. అతను కూడా ఓ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఆ ఇంటి యజమాని అతని గురించి వాళ్లకు చెప్పాడు. మీకేం అభ్యంతరం లేకపోతే ఈ రూమ్ అద్దెకిస్తారన్నాడు. ఇంతలో జయరాజు రూమ్ నుంచి బయటకు వచ్చాడు. యజమాని అతన్ని వాళ్లకు పరిచయం చేశాడు. ఆ పరిచయంలో స్నేహితురాళ్ళిద్దరికీ ఓ విషయం తెలిసిందే. అతను ఎప్పుడూ నైట్ డ్యూటీనే, వీరిద్దరికేమో ఎప్పుడూ డే డ్యూటీనే. కాబట్టి వీళ్ళున్న సమయంలో అతనుండడు, అతనున్న సమయంలో వీళ్ళుండరు. పైగా 2 గదులు కాస్త దూరంగానే ఉన్నాయి. ఇంకేం ఎలాంటి ప్రాబ్లము ఉండదనుకున్నారు. ఆ రూమ్ తీసుకోవడానికి అభ్యంతరం లేదని యజమానితో చెప్పి ఆ రోజే గదిలోకి దిగారు. చాలా సందర్భాల్లో పక్కపక్కనే గదులున్నా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆ గదుల్లో ఉండేవాళ్ల వల్లే సమస్యలు తలెత్తుతాయి. జయరాజు వ్యక్తిగతంగా మంచి కుర్రాడే, కానీ ఎవరి దారిలో వాళ్లుంటే ప్రాబ్లమ్స్ రావు. పరిస్థితుల వల్ల మారిపోవడం వల్లే సమస్యలు చుట్టుముడతాయి. ప్రతిరోజు స్నేహితురాళ్ళిద్దరూ డ్యూటీకి బయలుదేరే సమయానికి జయరాజు డ్యూటీ పూర్తి చేసుకుని వచ్చేవాడు. వాడు సాయంత్రం డ్యూటీ నుంచి తిరిగి వచ్చేసరికి అతడు బయలుదేరేవాడు. ఇలా ముగ్గురు ఒకే డ్యూటీలో ఒకే ఇంట్లో ఉండడం వల్ల ఎదురు పడినప్పుడు మామూలుగానే పలకరించుకునేవాళ్ళు. ఆ పలకరింపులే కొన్నాళ్లకు హద్దులు దాటాయి. సరదాగా కబుర్లు చెప్పుకోవడం, మరికొన్నాళ్లకు సెలవు రోజుల్లో ముగ్గురు కలిసి వంటలుండుకొని కలిసి తినే వరకు వచ్చింది. ఆ చనువు ఇంటి వరకే పరిమితం కాలేదు. ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య మూడో అతను ప్రవేశించాడు. అతని పరిచయం పరిమితులు దాటింది. చనువు కొద్దీ సరదా కబుర్లతో గడిపిన వాళ్ళ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందో, ఆ తర్వాత జరిగిన పరిస్థితులేంటో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.